సో ఫస్ట్ అందరికున్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే రోబోటిక్ సర్జరీ ఉపయోగాలు ఏంటి అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి మనకు ఆల్రెడీ సర్జన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, బట్ స్టిల్ రోబోటిక్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే మేము సర్జన్గా ఆల్మోస్ట్ 22 ఇయర్స్ సర్జరీ చేస్తూనే ఉన్నాం. ఆ సమయం లోపల మాకున్నటువంటి ఓపెన్ సర్జరీ అంటే మామూలుగా చేతితో చేసేవాళ్ళం. ఆ తర్వాత ల్యాప్రోస్కోప్ వచ్చింది. ల్యాప్రోస్కోప్ అంటే కీ హోల్ సర్జరీ, చిన్న రంధ్రాలు చేసేవాళ్ళం. దానికంటే అడ్వాన్స్మెంట్గా రోబోటిక్ సర్జరీ వచ్చింది. అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఇది ఎలా చేస్తుంది? మనందరికీ రోబో తెలుసా అండి, సినిమా చూసేసాం, అందులో వేరే షేప్స్లో రోబో ఉంది, దాని ట్రాన్స్ఫర్మేషన్ చూసాం. అంటే ఎట్లాంటి షేప్ అనేది తీసుకోగలదు అనే ఒక భ్రమ కలిగించింది అది. అన్ని రోబోట్స్ అట్లా ఉండవండి. జపాన్లో అయితే చిన్న చిన్న రోబోట్స్ వంట చేయడానికి, టీ కప్ అందివ్వడానికి, గెస్ట్లు వస్తే వాళ్ళకి ఏమైనా సహాయం చేయడానికి, ఇల్లు ఊడవడానికి రోబో. మన దగ్గర రోబో ఉందండి, మాపింగ్ రోబో ఉంది మన దగ్గర, ఇంట్లో చాలామంది వాడేస్తున్నారు. అది ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది ఇల్లంతా మాపింగ్ చేసేస్తుంది. కానీ అంతకు మించినటువంటి రిఫైన్మెంట్ ఏంది, సర్జికల్గా మనకి లాభం ఉందా అని చూడడానికి చేసిన ప్రయత్నమే 2000లో సక్సెస్ అయిందండి అది. ఇక్కడ చూడండి, ఫస్ట్ రోబో ఇలా ఉంటుంది, మనిషి అంత ఎత్తు ఉంటుంది, దానికి 3 చేతులు ఉంటాయండి. భగవంతుడు మనకి 2 చేతులు ఇచ్చాడు, కానీ మేము రోబోకి 3 చేతులు ఇచ్చాం. ఎందుకంటే మనకు 3వ చేయి కూడా ఉంటే బాగా పనిచేసుకోగలం. ఓన్లీ థింగ్ 3వ చేయి అడ్డు రాకుండా, చిక్కు పడకుండా ఉంటే చాలు. ఇందులో గమనించి చూస్తే నిలువుగా ఉన్నది కొంచెం బ్లాక్గా ఉంది, ఇది టెలిస్కోప్ అండి. ఎందుకంటే ఈ 4 కూడా పొట్టలోకి పంపిస్తున్నాం. పొట్టలో చిమ్మ చీకటి ఉంటుంది కాబట్టి దాంట్లో లైట్ వేయడానికి ఇది టెలిస్కోప్. పని చేసుకోవడానికి 1 and 2 ఫస్ట్ సెకండ్ ఆర్మ్స్ వాడతాం. డిఫికల్ట్ సర్జరీస్ అయితే థర్డ్ ఆర్మ్ కలుపుకోవచ్చు, లేకపోతే థర్డ్ ఆర్మ్ తీసి పక్కకు పెట్టుకోవచ్చు అండి. సో మన యొక్క సర్జికల్ కాంప్లెక్సిటీని బట్టి డిసైడ్ చేస్తాం. ఇక్కడ చూద్దాం, ఇది అమెరికాలో 2004లో నేను ట్రైనింగ్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్. బయట ఇది రోబో యొక్క మోడల్ అండి. దీని మీద మేము ప్రాక్టీస్ చేయాలి, 100 గంటలు చేయాలి. చేసిన తర్వాత మన స్పీడ్ ఏంటి, మన ఫ్లూయెన్సీ ఏంటి, మనకున్నటువంటి సర్జికల్ డెక్స్టరిటీ ఏంటి, ఇవన్నీ మెజర్ చేస్తారు. ఎక్కడో బాసెస్ ఉంటారు, వాళ్ళు ఆ రికార్డింగ్ చూస్తుంటారు, దాని తర్వాత మార్కులు వేస్తారు. మనం కనుక సరిగా చేస్తుంటేనే మనిషిని ముట్టుకునే అవకాశం ఇస్తారు. ఎందుకంటే అమెరికాలో కొంతవరకు రేషియల్ డిస్క్రిమినేషన్, వైట్ స్కిన్ ఇలాంటి ఫీలింగ్స్ కొన్ని ఉంటాయండి. అందువల్ల పర్ఫెక్ట్ అయ్యే వరకు కూడా, ఎందుకంటే ఒకసారి కన్జ్యూమర్ డిస్ప్యూట్ వచ్చిందనుకోండి, హాస్పిటల్ అమ్మేసినా సరే వాళ్ళు కట్టలేరు, అంతటి భారీ జరిమానా పడుతుంటుంది. కాబట్టి ఇది సర్జికల్ రోబో అండి. మేము ఫస్ట్ నేర్చుకున్నది ఎక్స్ అనేవాళ్ళు, అది చిన్న మోడల్. ఆ తర్వాత XI వచ్చింది. ఇది ఆల్మోస్ట్ మోస్ట్ అడ్వాన్స్ మోడల్. ఇందులో 4 చేతులు ఒకే లైన్లో ఉన్నాయండి. ఎందుకంటే ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఒకదానికొకటి క్లాష్ కావు, ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి ఈ XI అనేది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో. ఈ రోబో కనుక ఎక్కడైనా ఉందంటే వాళ్ళు ఎటువంటి సర్జరీ చేస్తున్నారో చూద్దాం. అసలు అన్ని సర్జరీస్కి రోబో అవసరమా, లేకపోతే కొన్నింటికి మాత్రమే, అది చూద్దాం. ఒక సర్జికల్ రోబోలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇది పేషెంట్ కాట్ అండి, 3 చేతులు, ఒక టెలిస్కోప్ ఉంటాయి. సర్జన్ కూర్చునేది పేషెంట్ దగ్గర ఉండక్కర్లేదు, అదే సిటీలో ఉండక్కర్లేదు, అదే దేశంలో కూడా ఉండక్కర్లేదు, ఎక్కడి నుంచి అయినా సరే సర్జరీ చేసే అవకాశం ఉంటుంది ఇంటర్నెట్ యొక్క కనెక్టివిటీతో. సర్జన్ కన్సోల్ అంటారండి దీన్ని. ఇక్కడ మేము కూర్చుంటాం, కూర్చొని మీకు పెడల్స్ కనబడుతుంది 4, మా లెన్స్ని జూమ్ ఇన్ అవుట్, జూమ్ అవుట్ చేయొచ్చు. ఈ రైట్ సైడ్లో ఉన్న వాటితో ఎనర్జీ, కరెంట్ ఇవ్వాలా, లేజర్ ఇవ్వాలా, ఇన్స్ట్రుమెంట్స్ని స్వాపింగ్ చేసుకోవచ్చు అండి. లెఫ్ట్లో ఉన్న ఇన్స్ట్రుమెంటు ఆపోజిట్ హ్యాండ్ వచ్చే విధంగా కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి. మనం పట్టుకొని ఇక్కడ మాస్టర్ కంట్రోల్స్ ఉంటాయి. మన చేతులు ఎక్కడ పెడుతున్నాం అంటే ఈ చిన్న ఉంగరాల్లాగా ఉంటాయి, ఆ లూప్లో మనం చేయి పెట్టాలి. ఆ చేసే మూమెంట్ అంతా కూడా ఇక్కడ సూపర్ కంప్యూటర్ ఉందండి, ఇది గమనిస్తూ ఉంటుంది మన సర్జన్ ఏ మూమెంట్ చేశాడు. దాన్ని 1 సెకండ్లో కనీసం 1,00,000 సార్లు స్టడీ చేసి దాన్ని పేషెంట్ కార్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే సర్జన్ ఇక్కడ కూర్చుంటాడు, అతను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిందని తెలియడానికి ఆయనకు స్క్రీన్ ఉంటుందండి. అంటే పేషెంట్ పొట్టలో ఏం జరుగుతుంది అతను చూస్తుంటాడు. ఉదాహరణకు కట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, అది జరిగిందా లేదా అని ఇందులో కనబడుతుంది. కనబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అయితే దీని మధ్యలో డిలే ఉండదండి, మనం కట్ చేసి సెకండ్స్లోనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. యాజ్ ఇఫ్ కంటిన్యూస్గా వెళ్తున్నట్టు. ఒక వీడియోలో ఏముంది అంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ ఉన్నాయి, సినిమా కూడా వీడియో కాదండి, అది ఫ్రేమ్స్ ఫాస్ట్గా వెళ్ళడం వల్ల మనకు కంటిన్యూటీ కనబడుతుంది. అలాగే సర్జన్ చేసినట్టు మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది, ఎక్కడ డిలే ఉండదు. కాబట్టి సర్జరీ మరింత తొందరగా అయ్యే అవకాశం ఉంది. ఇది హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అని అమెరికాలో అండి. మేము ట్రైనింగ్ చేసిన చోట ఆపరేషన్ థియేటర్లో తీసిన ఫోటోగ్రాఫ్. అప్పుడున్నటువంటి కంప్యూటర్కి ఓన్లీ 2 చేతులు ఉండేవి, 3వ చేయి 2012లో కలిపారు. ఆ 2 చేతులతోనే కష్టం మీద చేసేవాళ్ళం సర్జరీస్. ఆ చేస్తున్న క్రమంలో నాకడ ఎత్తు ఉందండి, అది అంటే ఆల్మోస్ట్ 7 feet ఉంటుంది స్టాండ్. ఈ ఆర్మ్స్ ఏ హైట్లో ఉండాలి పేషెంట్ యొక్క బిల్డ్ని బట్టి, లావట్ వాళ్ళ, చిన్నోళ్ళ, లేకపోతే మీడియమా, దాన్ని బట్టి దీన్ని హైట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. దాని చేతులు చాలా పెద్దగా ఉంటాయండి. మేము గ్లవ్ వేసుకున్నాం అనుకోండి, మనందరికి తెలుసు అరిచేతి గ్లవ్ వేస్తున్నాం,
శరీరానికి గౌన్ వేసుకుంటున్నాం. కానీ దీని ఆమ్ పొడవుగా ఉంది, ఆల్మోస్ట్ 3 మీటర్ల గ్లవ్ దీనికి వేస్తామండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే టిప్ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా పై దాకా కూడా ఒకే గ్లవ్ ఉంటుంది. ఎందుకంటే ఇది సర్జరీ చేయబోతుంది. అసలు రోబో అంటే ఏంటి? ఇట్స్ ఎ చెకోస్లోవేకియన్ వర్డ్. అది వెట్టి చాకరీ చేసే కట్టుబానిస. అంటే దానికి మేధాశక్తి లేదు, మనం ఏ ఇన్స్ట్రక్షన్ ఇస్తే తప్పకుండా చేస్తుంది, తర్వాత సైలెంట్ అయిపోతుంది. అంతకు తప్పితే సొంత కవిత్వం దానికి ఉండదండి. ఇక్కడ చూద్దాం మధ్యలోని టెలిస్కోప్. దీనికి 3 మీటర్స్ 3.5 మీటర్స్ పడుతుంది, ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా 3 మీటర్స్ గ్లౌస్ అండి. ఇవి బయట దాని గ్లవ్ తొడిగించి మెల్లగా దీన్ని నడిపించుకుంటూ వచ్చి పేషెంట్ యొక్క పొట్ట దగ్గర తీసుకెళ్తాం. తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్, ఈ చేతుల్ని పేషెంట్ పొట్టలోకి పంపిస్తాం. మరి మేము ఎక్కడ కూర్చున్నాం అది చూద్దాం. ఇప్పుడు మేము చేసినటువంటి డిపార్ట్మెంట్ అంటే డాక్టర్ పీబాడీ అండ్ డాక్టర్ మణిమేనన్, దే ఆర్ స్టిల్ అలైవ్, దే ఆర్ డూయింగ్ వెల్, వరల్డ్ ఫేమస్ అయ్యారు. 20 years బ్యాక్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ చేశాడు. ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ దగ్గర ఏది పెట్టాలి అనేది ఉంటుంది. సిజర్ పెట్టాలా, డిసెక్టర్ పెట్టాలా, నీడిల్ హోల్డర్ పెట్టాలా, సక్షన్ పెట్టాలా, లేజర్ ఫైబర్ పెట్టాలా, ఇలాంటివన్నీ కూడా ఆ మూడిట్లో ఏం పెట్టాలి ముందే డిసైడ్ చేస్తాం. అసిస్టెంట్స్ పేషెంట్ దగ్గర ఉంటారండి, వాళ్ళకి చెప్తాం మనం ఈ ఇన్స్ట్రుమెంట్ ఈ ఆర్మ్లో కావాలి, లెఫ్ట్ సైడ్ ఇది కావాలి, రైట్ సైడ్ ఇది కావాలని. వాళ్ళ పని ఓన్లీ పంపించి వెయిట్ చేయటమే. వాళ్ళు సర్జరీ చేయలేరు, ఎందుకంటే కన్సోల్ దగ్గర మాత్రమే కంట్రోల్ ఉంటుంది.